10 లక్షల కోట్ల అప్పులన్నారు. కాదు 12 లక్షల కోట్లు అప్పులన్నారు. ఎన్నికల సమయం వచ్చేసరికి 14 లక్షల కోట్ల అప్పులంటూ పదే అబద్ధాలు చెప్తూ వచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియాతో సహా కూటమి నేతలంతా అప్పులపై అనేక సార్లు తప్పుడు లెక్కలు చెప్తూ వచ్చారు. అయితే అవన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి కూటమి ప్రభుత్వమే ఒప్పుకుంది. సాక్షాత్తు చంద్రబాబు క్యాబినెట్లోని ఆర్థిక మంత్రే చంద్రబాబు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని నిర్ధారించారు. ఏపీ అప్పుల పరిస్థితి గురించి తెలియచేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, విశ్వేశ్వరరాజులు అసెంబ్లీలో కోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న అప్పుల వివరాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన సమాధానం ఇన్నాళ్లు చంద్రబాబు చెప్పిన అబద్ధాల గుట్టును రట్టు చేసింది. ఏపీ అప్పులపై ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. తమ ఎల్లో పత్రికల ద్వారా గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై అబద్ధాల లెక్కలతో విషం చిమ్మారు. 10 లక్షలు, 12 లక్షలు, 14 లక్షల కోట్ల అప్పులు చేసేశారని నోటికొచ్చిన కూతలు కూశారు, రాతలు రాశారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పారనే విషయం మరోమారు నిర్ధారణ అయింది. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెటరీ అప్పులు కేవలం 2,61,683 కోట్లు మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. జూన్ 12, 2024 నాటికి 5,19,192 కోట్లు రాష్ట్రానికి అప్పున్నట్లు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. అందులో 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి 2,57,509 కోట్లు అప్పు ఉన్నట్లు తెలిపారు. అంటే 2,61,683 కోట్లు మాత్రమే వైఎస్ జగన్ హయాంలో అప్పు చేసినట్టు ప్రభుత్వమే లెక్క తెల్చింది. బడ్జెటరీ అప్పులతో పాటు కార్పొరేషన్ల ద్వారా సమీకరించిన అప్పుల వివరాలను కూడా మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. కార్పొరేషన్ల ద్వారా గత 5 ఏళ్ల జగన్ పాలనలో 1,09,217 కోట్లు అప్పు చేసినట్లు మంత్రి సమాధానంలో స్పష్టం చేశారు. ఇవి కాగ్ నిర్ధారించిన అంకెలని కూడా ప్రభుత్వం ఆ సమాధానంలో పేర్కొంది. ఈ లెక్కన అటు బడ్జెటరీ అప్పులు, ఇటు కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు మొత్తం కలిపి జగన్ పాలనలో అప్పులు 3,70,900 కోట్లు మాత్రమే అని తేలింది. అంటే వైఎస్ జగన్ హయాంలో అన్ని రకాల అప్పులు కేవలం 3,70,900 కోట్లు మాత్రమే అని కూటమి ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లు కూటమి పెద్దలు 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అప్పులు అంటూ నోటికొచ్చినట్టు చేసిన ప్రచారం ఎంత పచ్చి అబద్ధమో తేలిపోయింది. చంద్రబాబు చేసిన గోబెల్స్ ప్రచారం గుట్టును కూటమి ప్రభుత్వ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవే అసెంబ్లీ సాక్షిగా లిఖితపూర్వక సమాధానం ద్వారా బయటపెట్టడంతో పచ్చమూకల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.